సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. పవిత్రమైనటువంటి కార్తీక మాసం వచ్చింది. ఈ కార్తీక మాసంలో శివ దీక్షలు, అయ్యప్ప స్వామి దీక్షలు నిర్వహిస్తాం. ఇది శైవ మాసంగా చెప్పుకోబడేటువంటి భక్తి ప్రపత్తులతో కూడినటువంటి మాసం. ఈ మాసంలో ప్రతిరోజు కూడా అపురూపమైందే, ప్రతిరోజు కూడా పండుగ రోజుగా భావించవచ్చు. సహజంగా ఈ కార్తీక మాసంలో సూర్యోదయాన్నే నిద్రలేసి అభ్యంగన స్నానం ఆచరించి, కొంతమంది అవకాశం ఉన్నవారు నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ, కోనేటి స్నానాలు కానీ చేస్తూ ఉంటారు. అవకాశం లేని వారు కుటుంబంలోనే వేకువజామున నిద్రలేసి స్నానం ఆచరిస్తారు. శివాభిషేకం నిర్వర్తించడం, శివనామ స్మరణ చేయడం, సాయంత్రం వేళ దీపారాధన చేయడం, దీపదానం చేయడం, వనభోజనాలకు వెళ్ళడం, శైవ క్షేత్రాలను సందర్శించడం, నిరంతరం శివనామ స్మరణతో పాటు కార్తీక పురాణం కానీ, స్కంద పురాణం కానీ, శివ పురాణం కానీ పారాయణం చేయడం, లేక పురాణ శ్రవణం చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో విశేషమైనటువంటి శివాలయాలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి పుణ్యక్షేత్రాలను సందర్శించడం వల్ల భక్తులు మరింతగా పరమశివుని యొక్క ఆశీస్సులు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు ఆంధ్రదేశంలో పంచారామ క్షేత్రాలు అనేటువంటివి 5 క్షేత్రాలు ఉన్నాయి. పంచ అనగా 5, ఆరామ క్షేత్రాలు అంటే పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు అని అర్థం. ఈ పంచారామాలకు ఒక స్థల పురాణం ఉంది. దేవదానవ యుద్ధం జరిగినప్పుడు తారకాసురుని సంహరించడానికి కుమారస్వామి జననం జరిగింది. కుమారస్వామి అనగా కార్తికేయుడు, సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని సంహరించేటప్పుడు తారకాసురుని యొక్క గొంతులో ఉన్నటువంటి శివలింగాన్ని చిదిలం చేయడం కోసం ఆయన శూలంతో తారకాసురుని మీద ప్రయోగించాడు. తారకాసురుని గొంతులో ఉన్నటువంటి శివలింగం 5 భాగాలుగా శిథిలమైపోయింది, ముక్కలైంది. ఈ 5 భాగాలు ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడ 5 ఆరామ క్షేత్రాలు వెలిశాయి అని మనకు పురాణాలు చెప్తున్నాయి. ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ 5 క్షేత్రాలు మనకు ఆంధ్రదేశంలోనే 5 కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అమరావతి, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెప్పుకోలేటువంటి ఈ అమరారామ క్షేత్రం గుంటూరులో, అమరావతిలో ఉంది. మిగతా 4 క్షేత్రాలు కూడా కోనసీమలోనే ఉన్నాయి. ఈ క్షేత్రాలన్నీ కూడా కుమారారామము, భీమారామము, క్షీరారామము, ద్రాక్షారామమని ఈ క్షేత్రాలన్నీ కూడా ఒక్క రోజులో సందర్శించేటువంటి అవకాశం భక్తులకు లభిస్తుంది. ఉదయం బ్రహ్మముహూర్తంలో 5ంటికి ప్రారంభిస్తే సాయంత్రము 6-7 లోపల ఈ క్షేత్రాలన్నీ కూడా అవకాశం ఉంటే ఒకే రోజు సందర్శించుకునేటువంటి ఒక రకమైనటువంటి సందర్శించుకునే అవకాశం కూడా మీకు కలుగుతుంది. అవకాశం లేని వారు ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా ఈ ఆరామ క్షేత్రాలను సందర్శించుకోవచ్చు.